గాంధీ భవన్లో షబ్బీర్ అలీ మాట్లాడుతున్నారు. అలా ఇప్పుడు చూద్దాం. రెయిన్ఫాల్ అని ఆల్రెడీ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పినారు. మరి చెప్పి కూడా 1 మంత్ అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఆ కరువు మండలాలుగా డిక్లేర్ చేసేందుకు ఎందుకు పని అయితలేదు? ఎవ్రీడే కొత్త స్కీమ్ అయితే రివ్యూ చేస్తున్నారు, కానీ ఇది రైతులకు సంబంధించింది. ఇది రైతు రాష్ట్రం ఉంది. ఇలా లక్షలాది కుటుంబాలు రైతుల మీదనే బతుకుతున్నారు. వాళ్లకు నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మండలానికి మీరు తక్షణమే ఆ కరువు మండలాలుగా ఎందుకు ప్రకటిస్తలేదు? రెయిన్ఫాల్ డిఫిషిట్ ఉన్నప్పుడు కలెక్టర్స్తో రిపీట్ తెప్పించుకొని నేను ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాను, మీరు తక్షణమే ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ ది జనవరి లోపలనే మీరు ఆ మండలాలకు కరువు డిక్లేర్ చేసి వాళ్ళకు సహాయత కార్యక్రమాలు చేపడితే, అక్కడ లేకుంటే రాబోయే దినాల్లో చాలా కష్టకాలంగా ఉంది. నిన్న నా దగ్గర కామారెడ్డి గంజ్ వాళ్ళు వచ్చినారు. ఏమయ్యా గంజ్ ఏం నడుస్తుందంటే 3 నెలల నుంచి గంజ్లో ఎలాంటి ఆక్షన్ లేదు. ఎందుకంటే మక్క రాలేదు, సోయా రాలేదు, బెల్లం రాలేదు, ఒక్క ఇత్తనం కూడా గంజ్లో రాలేదు. అంటే చూడండి ఎంత భయంకరమైన రేపు రాబోయే కరువు రాబోతున్నది. గంజ్లో ఎప్పుడు ఫుల్ ఉండేది, 3 నెలల నుంచి ఆక్షనే లేదు. ఎందుకంటే సరుకు రావడమే లేదు. రాలేనప్పుడు ఆక్షన్ లేనప్పుడు ఈ ఫిగర్తోని నాకు రాత్రి అంతా నిద్ర లేదు.